చంద్రబాబు నాయుడు గారి మీద నమోదైన కేసులు, తన మీద ఛార్జ్ షీట్లు దాఖలైన కేసులు, చివరికి బెయిల్ మీద ఉన్న కేసులు కూడా వన్ బై వన్ కొట్టేసుకుంటూ వస్తూ ఉన్నారు. అయితే బై డిఫాల్ట్‌గా ఎప్పుడైతే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారో, తన మీద ఉన్న కేసులు తన కింద విచారణ చేసే సంస్థలు ఫెయిర్‌గా చేయవు గదా! అందుకని ఈ కేసులను కేంద్ర విచారణ సంస్థల పరిధిలోకి ట్రాన్స్ఫర్ చేయండి, కేంద్ర విచారణ సంస్థల పరిధిలో విచారణ చేయించండి అని ఒక పిటిషన్ హైకోర్టులో పడ్డప్పుడు, అది కొట్టివేసుకుంటూ ప్రచారం కోసం ఈ పిటిషన్లు వేశారా అని హైకోర్టు తీవ్రంగా హెచ్చరించినప్పుడు, అప్పుడే అంటే అప్పటి నుంచి ఒక క్లారిటీ రావాలి ఎవరికైనా. ఇక మరి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి, ఆయన కింద ఉన్న విచారణ సంస్థలు తన మీద విచారణ చేస్తాయా? చెయ్యవు. సో అదే జరుగుతూ వస్తుంది. వన్ బై వన్ కేసులు క్లోజ్ అయిపోతూ వస్తున్నాయి. తాజాగా ఫైబర్ నెట్ కేసు కూడా క్లోజ్ అయిపోయింది. అయితే ఈ ఫైబర్ నెట్ కేసు చంద్రబాబు గారి మీద క్లోజింగ్ రిపోర్టు ఏసీబీ కోర్టు దాఖలు చేసినప్పుడు ఫైబర్ నెట్ మాజీ చైర్మన్, అసలైన ఫిర్యాదుదారుడైన గౌతమ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో, తాను ఒక ప్రొటెస్ట్ పిటిషన్ దాఖలు చేశారు. ఫిర్యాదుదారు నాకు తెలియకుండా, నాకు సమాచారం లేకుండా ఎట్లా క్లోజ్ చేస్తారో నేను అబ్జెక్ట్ చేస్తున్నాను అని. అయితే అప్పుడు కూడా మనకు ఒక క్లారిటీ వచ్చి ఉండాలి. ఏమని? రోజు సాక్షి పత్రికలో రాస్తూనే ఉన్నారు, చంద్రబాబు గారు తన మీద కేసులు క్లోజ్ చేయించాలి, ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడం కోసం ఒక టీంని అపాయింట్ చేశారు. సిద్ధార్థ్ లూత్రాతో పాటు మరి రిటైర్డ్ కొందరు పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు అందరూ కూర్చొని దీన్ని అంతా ఒక ఫ్రేమ్ చేసి ఎట్లా లీగల్గా ఇబ్బంది లేకుండా క్లోజ్ చేసుకుంటూ వెళ్ళాలని చెప్పి అంతా రెడీ చేసి పెట్టుకుంటున్నారని వాళ్ళే రాసుకుంటూ వచ్చారు. మరి అటువంటిప్పుడు గౌతమ్ రెడ్డి పిటిషన్ లాంటివి ఏవైతే ఉంటాయో, ప్రొటెస్ట్ పిటిషన్, ఇవి వాళ్ళు ఊహించి ఉంటారు కదా ఇంత ఇంత చిన్న విషయాలు. సో దాని వాళ్ళ దగ్గర సొల్యూషన్ లేకుండా ఉంటుందా? ఏదో ఒకటి ఉండే ఉంటుంది. సరే, ఎనీహౌ గౌతమ్ రెడ్డి ఒక పిటిషన్ వేశారు. దాని మీద ఏసీబీ కోర్టు విచారించి ఆ పిటిషన్ కోర్టు అవతల పడేసి, చంద్రబాబు గారి మీద ఉన్న ఫైబర్ నెట్ కేసును కొట్టి అవతల పడేసి ఆ కేసు క్లోజ్ చేసేసింది. సో ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు గారి మీద ఇప్పుడు ఆ కేసు లేదు, క్లోజ్ చేసేశారు. సిఐడి మాకేం అభ్యంతరం లేదన్నారు, విచారణ సంస్థలు మాకేం అభ్యంతరం లేదన్నా, ఇంకా అటువైపు ఇంతకుముందు కేసులో కీలక వాంగ్మూలాలు ఇచ్చిన వాళ్ళు తూచి మేమంతా ఊరకే ఇచ్చామన్నారు. అంతగా అసంరాయిలు ఎక్కేసింది.